హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవై అకాడమీ తెలుగు. ఈరోజు మనం ఎకానమీలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యాక్ బోన్ టాపిక్ని డీల్ చేయబోతున్నాం. అదే 5-year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు. నిజం చెప్పండి, ఎగ్జామ్లో మహలనోబిస్ మోడల్ ఏ ప్లాన్లో వచ్చింది, గరీబీ హఠావో అని ఏ ఇయర్లో అరిచారు అని క్వశ్చన్స్ చూడగానే ఫ్యూజులు ఎగిరిపోతాయా లేదా? భయమొద్దు భయ్యా, ఈరోజు మీకోసం నేనొక టైమ్ ట్రావెల్ స్టోరీ మెథడ్ తీసుకొచ్చా. మనం 1951 నుంచి 2017 వరకు ఒక టైమ్ మెషీన్ ఎక్కి ట్రావెల్ చేద్దాం. జస్ట్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు 12 ప్లాన్స్, వాటి ఇయర్స్, వాటి మోడల్స్ మీ బ్రెయిన్లో చిప్ లాగా ఫిక్స్ అయిపోతాయి. ఇది నా గ్యారంటీ. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే గ్రూప్స్, సివిల్స్, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ రాసినా సరే 2 మార్క్స్ జేబులో పెట్టుకున్నట్టే. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ క్లాస్ యొక్క కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు మెమరీ ట్రిక్స్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే జాయిన్ అయిపోండి. మరి టైమ్ మెషీన్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ డైవ్ ఇన్. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? మనకి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిషర్స్ వెళ్తూ వెళ్తూ మన దేశాన్ని పిండి పిప్పి చేసి వెళ్లారు. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడు మన లీడర్స్కి ఒక డౌట్ వచ్చింది, దేశాన్ని ఎలా డెవలప్ చెయ్యాలి అని. అప్పుడు మనవాళ్లు రష్యా వైపు చూశారు. అక్కడ వాళ్లు 5-year ప్లాన్స్ వేసుకొని మస్తు డెవలప్ అవుతున్నారు. హరే, ఇదేదో బాగుందే అనుకుని మన నెహ్రూ గారు మార్చ్ 15, 1950న ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘంని ఏర్పాటు చేశారు. దీనికి బాస్ ఎవరంటే ఎప్పుడూ ప్రధానమంత్రియే. సో ఫస్ట్ చైర్మన్ ఎవరు? నెహ్రూ గారు. కానీ గుర్తుపెట్టుకోండి భయ్యా, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. 2014లో మోదీ గారు వచ్చాక ఇది పాతబడింది, కొత్తది కావాలి అని చెప్పి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ప్లానింగ్ కమిషన్ అంటే టాప్ డౌన్ అప్రోచ్, నీతి ఆయోగ్ అంటే బాటమ్ అప్ అప్రోచ్. ఇది మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్, ఇయర్స్ 1951 to 1956. ట్రిక్: స్వాతంత్ర్యం వచ్చాక ఫస్ట్ మనకేం కావాలి? తిండి. జనాలు ఆకలితో చనిపోతున్నారు. సో గవర్నమెంట్ ఫస్ట్ ఫోకస్ అగ్రికల్చర్, వ్యవసాయం మీద పెట్టింది. దీనికొక మోడల్ ఉంది. అదే హెరాల్డ్ డామర్ మోడల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? హెచ్డి ఇంప్లైస్ హెరాల్డ్ డామర్. హెచ్డి అంటే ఏంటి? హెవీ డ్యామ్. వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఏం కావాలి? డ్యాంలు కావాలి. అందుకే ఈ ప్లాన్లోనే మన దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. భాక్రానంగల్, హిరాకుడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. రిజల్ట్ ఏమైందో తెలుసా? టార్గెట్ 2.1% పెట్టుకుంటే మనం 3.6% గ్రోత్ సాధించాం. బంపర్ హిట్ అనమాట. దేశం మొత్తం పండగ చేసుకుంది. అమ్మయ్యా, ఇక తినడానికి తిండి దొరుకుతుంది అని. సో ఫస్ట్ ప్లాన్ ఇంప్లాయిస్ వ్యవసాయం ప్లస్ హెచ్డి మోడల్ ఫిక్స్. తిండి దొరికింది. ఇప్పుడేం కావాలి? పని కావాలి, వస్తువులు కావాలి. అందుకే సెకండ్ ప్లాన్లో ఫోకస్ ఇండస్ట్రీ, పరిశ్రమల మీదకి మార్చారు. అది కూడా చిన్న చితకగాదు, హెవీ ఇండస్ట్రీస్. దీని మోడల్ పేరు పీసీ మహలనోబిస్ మోడల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మహా అంటే ఏంటి? పెద్దది, బిగ్. సో మహలనోబిస్ ఇంప్లైజ్ మహా ఇండస్ట్రీస్. ఇక్కడే అసలైన బిట్టుంది భయ్యా. ఈ టైంలో 3 పెద్ద ఉక్కు కర్మాగారాలొచ్చాయి. ఎవరెవరి హెల్ప్తో వచ్చాయో ఎగ్జామ్లో అడుగుతారు. దీనికి నా దగ్గర ఒక కిర్రాక్ కోడ్ ఉంది. రౌర్కెల్లా, ఒడిస్సా, జర్మనీ హెల్ప్తో కట్టారు. ట్రిక్: రాజ్. ఆర్ అంటే రౌర్కెల్లా, జే అంటే జర్మనీ. భిలాయ్, ఛత్తీస్గఢ్, రష్యా హెల్ప్తో కట్టారు. ట్రిక్: బీరు. బి అంటే భిలాయ్, రు అంటే రష్యా. దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్, బ్రిటన్ హెల్ప్తో కట్టారు. ట్రిక్: దుబే. డు అంటే దుర్గాపూర్, బే అంటే బ్రిటన్. సింపుల్గా రాజ్ బీరు తాగి దుబే అయ్యాడు. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే 2 మార్కులు మీవే. కానీ ఒక బ్యాడ్ న్యూస్, ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల వ్యవసాయం కొంచెం డల్ అయింది. ఇప్పుడు చాలా బాధాకరమైన చాప్టర్, థర్డ్ ప్లాన్. దీని మోడల్ గడ్గిల్ యోజన లేదా చక్రవర్తి మోడల్. టార్గెట్ ఏంటి? సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి, ఎవ్వరి మీద ఆధారపడకూడదు అని. కానీ దేవుడు వేరే ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ అట్ట ఫ్లాప్ అయింది. ఎందుకు? రీజన్స్ వింటే కన్నీళ్లొస్తాయి. 1962 చైనా వార్. మనం హిందీ, చీనీ భాయ్ అనుకున్నాం. కాని వాడు వెన్నుపోటు పొడిచాడు. 1964 నెహ్రూ డెత్. దేశం ఒక గొప్ప లీడర్ని కోల్పోయింది. 1965 పాకిస్తాన్ వార్. చైనా దెబ్బకి ఇండియా వీక్ అయిందని పాకిస్తాన్ గాడు ఎగబడొచ్చాడు. 1965-66 డ్రాట్, భయంకరమైన కరువు. దీన్నే ఎకానమీలో నెగటివ్ గ్రోత్ రికార్డ్ చేసిన ప్లాన్ అంటారు. గ్రోత్ రేట్ టార్గెట్ 5.6% అయితే వచ్చింది జస్ట్ 2.8%.
సగానికి సగం పడిపోయింది. ఈ దెబ్బకి గవర్నమెంట్కి ఫ్యూజ్లెగిరిపోయి బాబోయ్ ఇక 5 ఇయర్ ప్లాన్స్ వద్దు, కొన్నాళ్లు గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు. ఒక్క నిమిషం తమ్ముళ్ళు, వార్స్, ఇయర్స్, మోడల్స్ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ మెమరీ ట్రిక్స్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ నౌ. యుద్ధాల వల్ల డబ్బుల్లేక గవర్నమెంట్ ప్లాన్ హాలిడే, ప్రణాళికా విరామం ప్రకటించింది. 3 ఏళ్లు 1966-69 కేవలం యాన్యువల్ ప్లాన్స్, వార్షిక ప్రణాళికలు వేశారు. కానీ ఆపదలో ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడే మనకు గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం వచ్చింది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు. హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ తెచ్చారు. గోధుమల పంట విపరీతంగా పండింది. దీంతో ఇండియా మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక మన దగ్గర తిండికి లోటు లేదు అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు లేడీ బాస్ ఎంట్రీ. ఇందిరాగాంధీ గారు ఫుల్ పవర్లో ఉన్నారు. 4th ప్లాన్, టార్గెట్ గ్రోత్ విత్ స్టెబిలిటీ, సుస్థిరతతో కూడిన వృద్ధి. ఇక్కడ 2 మాస్ డైలాగ్స్ జరిగాయి. 1969 బ్యాంక్ నేషనలైజేషన్, 14 పెద్ద బ్యాంకులను రాత్రికి రాత్రే గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1974 స్మైలింగ్ బుద్ధ, ప్రపంచం అస్సలు ఊహించలేదు. పోఖ్రాన్లో మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేశాం. అప్పటిదాకా మనల్ని లైట్ తీసుకున్న అమెరికా కూడా షాక్ అయింది. కానీ మళ్లీ 1971లో పాకిస్తాన్తో యుద్ధం వల్ల ఎకానమీ కొంచెం దెబ్బతింది. అయినా సరే ఈ ప్లాన్ మనకి గట్స్ నేర్పించింది. ఇది చాలా క్రేజీ ప్లాన్ భయ్యా, బాగా వినండి. 5th ప్లాన్. ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్లో ఒక స్లోగన్ ఇచ్చారు, గరీబీ హటావ్, పేదరికాన్ని పారద్రోలండి. సో ఈ ప్లాన్ మెయిన్ థీమ్ పావర్టీ ఎలివియేషన్ మరియు సెల్ఫ్ రిలయన్స్. ఈ ప్లాన్ని డ్రాఫ్ట్ చేసిందెవరు? డిపి ధార్. ఇక్కడ ట్విస్ట్ ఉంది. మామూలుగా 5 ఇయర్ ప్లాన్ అంటే 5 ఇయర్స్ ఉండాలి కదా. కానీ ఈ ప్లాన్ 4 ఇయర్స్కే, అంటే 1974-78 ఆగిపోయింది. ఎందుకు? 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. 1977లో ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ ఓడిపోయింది. మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే జనతా పార్టీ వచ్చింది. ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు. రాగానే నాకు నెహ్రూ ప్లాన్స్ నచ్చవు, ఇందిరా ప్లాన్స్ అస్సలు నచ్చవు, దీన్ని ఆపేయండి అని 1978లోనే కట్ చేశారు. సో ఎగ్జామ్లో 5 ఇయర్స్ పూర్తి కాని ఏకైక ప్లాన్ ఏది అని అడిగితే ఆన్సర్ 5th ప్లాన్. మరి జనతా పార్టీ వాళ్ళేం తెచ్చారు? రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. దీని కాన్సెప్ట్ ఏంటంటే 5 ఇయర్స్కి ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం ప్లాన్ని చెక్ చేసుకుంటూ టార్గెట్స్ మార్చుకుంటూ వెళ్దామని. ఈ ఐడియా ఇచ్చింది గున్నార్ మిర్డాల్. కానీ 1980లో మళ్లీ ఇందిరాగాంధీ గారు పవర్లోకి వచ్చారు. రాగానే ఏంది ఈ రోలింగ్, తీసి పక్కన పెట్టండి అని మళ్లీ పాత పద్ధతి స్టార్ట్ చేశారు. ఎంత పొలిటికల్ డ్రామానో చూశారా? మిత్రులారా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఒక మహాసముద్రం. వీడియో చూస్తే అర్థమైనట్టే ఉంటుంది. కానీ 2 రోజుల తర్వాత రోలింగ్ ప్లాన్ ఎవరో తెచ్చారో మర్చిపోతారు. మీకు ఒక గైడ్, ఒక మెంటార్ కావాలి. అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు యూపీఎస్సీ స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ మోటివేషన్, పొద్దున్నే లేవగానే ఈరోజు ఈ టాపిక్ చదవాలి అని టార్గెట్ ఇస్తాం. డైలీ షెడ్యూల్, మీ టైం టేబుల్ మేమే వేసిస్తాం. ఈవినింగ్ వైవా, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి హరిత విప్లవం ఏ ప్లాన్ గ్యాప్లో వచ్చింది అని అడుగుతాను. చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది. మీరు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే, టైంపాస్ వద్దు అనుకుంటే వాట్సాప్ చేయండి 9491370116. గుర్తుపెట్టుకోండి, సీట్లు చాలా లిమిటెడ్. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే మెసేజ్ చేయండి. మళ్లీ ఇందిరాగాంధీ గారి మార్క్ ప్లాన్, 6th ప్లాన్. ఇది ఇండియా ఎకానమీకి ఒక టర్నింగ్ పాయింట్. టార్గెట్ మోడర్నైజేషన్, ఆధునీకరణ. నెహ్రూ సోషలిజం నుంచి కొంచెం బయటికి వచ్చి టెక్నాలజీ వైపు అడుగులు వేశాం. నాబార్డ్ 1982లో ఏర్పాటైంది. రైతులకి ఇది పెద్ద వరం. మళ్లీ 6 బ్యాంకులను నేషనలైజ్ చేశారు. గ్రోత్ రేట్ 5.2% అనుకుంటే 5.7% వచ్చింది. సక్సెస్ఫుల్ ప్లాన్. ఇప్పుడు యంగ్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఆయన విజన్ వేరు. కంప్యూటర్లు రావాలి, టెక్నాలజీ రావాలి అన్నారు. 7th ప్లాన్. స్లోగన్ ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. ఇక్కడే జవహర్ రోజ్గార్ యోజన ఉపాధి పథకం స్టార్ట్ అయింది. అలాగే బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం కూడా బూమ్ అయింది. ప్రైవేట్ సెక్టార్కి కొంచెం కొంచెం డోర్స్ ఓపెన్ చేయడం ఇక్కడే స్టార్ట్ అయింది. కానీ భయ్యా, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990 వచ్చేసరికి ఇండియా పరిస్థితి ఘోరంగా తయారైంది. పొలిటికల్గా అస్థిరత, చేతిలో ఫారిన్ కరెన్సీ లేదు, పెట్రోల్ కొనడానికి డబ్బుల్లేవు, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితొచ్చింది. దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. అందుకే 1990-92 మధ్యలో మళ్లీ 2 యాన్యువల్ ప్లాన్స్ వేశారు. 5 ఇయర్ ప్లాన్ వేసే ధైర్యం లేకపోయింది. ఇండియా చరిత్రలో గోల్డెన్ లెటర్స్తో రాసుకోదగ్గ ప్లాన్ ఇది.
ఎయిత్ ప్లాన్ హీరోలు పివి నరసింహారావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారు. వీళ్లు రావ్ మన్మోహన్ మోడల్ని తెచ్చారు. అదే ఎల్పీజీ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. తలుపులు బార్లా తెరిచారు. విదేశీ కంపెనీలు వచ్చాయి. సాఫ్ట్వేర్ బూమ్ స్టార్ట్ అయింది. 5.6% టార్గెట్ అయితే ఏకంగా 6.8% కొట్టాం. ఇండియా అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది ఈ ప్లాన్లోనే. మన తెలుగు బిడ్డ పీవీ గారికి సెల్యూట్ చేయాల్సిందే. ఇక మిగిలినవి ఫాస్ట్గా చూద్దాం. నైన్త్ ప్లాన్ 1997 to 2002 అటల్ బిహారీ వాజ్పేయి గారి టైం. థీమ్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. కానీ పోఖ్రాన్ 2 టెస్ట్, కార్గిల్ యుద్ధం వల్ల అనుకున్నంత గ్రోత్ రాలేదు. 10th ప్లాన్ 2002 to 2007 టార్గెట్ వచ్చే 10 ఏళ్లలో తలసరి ఆదాయాన్ని డబుల్ చేయాలి. గ్రోత్ రేట్ 7.6%. చాలా మంచి ప్లాన్. 11th ప్లాన్ 2007 to 2012 థీమ్ ఫాస్టర్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఇప్పటివరకు అత్యధిక గ్రోత్ రేట్ అంటే 8% సాధించిన ప్లాన్ ఇదే. మన్మోహన్ సింగ్ గారి హయాం. ఎడ్యుకేషన్కి బాగా ఫండ్స్ ఇచ్చారు. 12th ప్లాన్ 2012 to 2017 ఇదే ఆఖరి ప్లాన్. థీమ్ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. కానీ 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 2017తో దీనికి శుభం కార్డ్ వేసింది. 2015లోనే నీతి ఆయోగ్ వచ్చేసింది. ఇక ప్లాన్స్ లేవు, విజన్ డాక్యుమెంట్స్ మాత్రమే. సరే, టైం ట్రావెల్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్. నేను క్వశ్చన్ అడుగుతా, మీరు మనసులో ఆన్సర్ అనుకోండి. మహలనోబిస్ మోడల్ ఏ ప్లాన్? మహా ఇండస్ట్రీస్, సో సెకండ్ ప్లాన్. గరీబీ హటావో ఏ ప్లాన్? ట్విస్ట్ ఉన్న ప్లాన్, సో ఫిఫ్త్ ప్లాన్. ప్లాన్ హాలిడే ఎప్పుడు? యుద్ధాల తర్వాత 1966 to 69. ఎల్పీజీ రిఫార్మ్స్ ఏ ప్లాన్? రావ్ మన్మోహన్, ఎయిత్ ప్లాన్. అత్యధిక గ్రోత్ రేట్ ఏ ప్లాన్? 11th ప్లాన్. ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇది మన దేశం యొక్క ఎకనామిక్ జర్నీ. ఆకలితో ఉన్న దేశం నుంచి ప్రపంచంలోనే టాప్ 5 ఎకానమీ దాకా మనం ఎదిగిన తీరు అద్భుతం కదా. ఈ 20 నిమిషాల వీడియోలో మనం 60 ఏళ్ల చరిత్రని కవర్ చేశాం. ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ని గట్టిగా కొట్టండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. జ్ఞానం పంచితే పెరుగుతుంది భయ్యా. మర్చిపోకండి, ఫుల్ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మరింత డెప్త్ గైడెన్స్ కోసం మెంటర్షిప్కి మెసేజ్ చేయండి. నంబర్ 9491370061. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఎక్స్ప్లోజివ్ టాపిక్. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్, కీప్ రాకింగ్. ఆల్ ద బెస్ట్. ఐఎమ్ యువర్ స్కై అకాడమీ. జై హింద్.